మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాజీపూర్లో మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మొగిలి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులు గులాబీ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో, గ్రామాలలో పార్టీ పతాకాలను ఎగురవేశారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మొగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారథ్యంలో అనేక పార్టీలు ఏకమై జెండా ఏదైనా ఎజెండా ఒక్కటే అన్న విధంగా సంబడ వర్గాల ప్రజలను ఏకం చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 17 నెలలలో తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను మరచి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. నేడు ఎలకతుర్తిలో జరగబోయే కేసీఆర్ సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదలి రావాలని, మళ్లీ మనమంతా పోరాటం చేసి మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని, ఈ సభ మన పోరాటానికి తొలి అడుగు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాధవరపు జీవన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, మాజీ యూత్ అధ్యక్షులు సామల బుచ్చయ్య, మాజీ ఎంపీటీసీలు జాడి వెంకటేష్, సోగల కిష్టయ్య, మాజీ సర్పంచ్లు జాడి సత్యం, గొల్ల శ్రీనివాస్, నాయకులు గడ్డం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, దివాకర్ రావు గారి నాయకత్వం, దివాకర్ రావు గారి నాయకత్వం. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, దివాకర్ రావు నాయకత్వం, దివాకర్ రావు నాయకత్వం, దివాకర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం స్థాపించి మరి ఈ రోజు వరకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి సారథ్యంలో మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సంఘాలను ఏకదాటిగా ముందుకు సాగించి మరి మన తెలంగాణ తీసుకొచ్చి మరి మన తెలంగాణ ఎంతో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి గారు వారి ఈరోజు సిల్వర్ జూబ్లీ వరంగల్లో భారీ ఎత్తున పెద్ద మొత్తంలో మరి సభ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉన్నది. కావున అందరూ మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీ మన హాజీపూర్ మండలం నుంచి కూడా పెద్ద మొత్తంలో బస్సుల్లో కానీ కార్లలో కానీ మరి ప్రజలందరూ తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను పెద్ద మొత్తంలో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా మరి అన్ని గ్రామాలలో, అన్ని మండలాల్లో మరి తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. కావున అందరికీ పేరున కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.